ఓకే. యంగ్ అంటే ఎవరికైనా ఏజ్‌లో గ్లామర్ ఉంటదనుకుంటారు. కానీ ఒక పాపకి మదర్ మీరు. అయినా గానీ మంచి యంగ్ అండ్ గ్లామర్‌గా ఉంటారు. మీ డ్రెస్సింగ్ స్టైల్ గానివ్వండి, చాలామంది అమ్మాయిలు మీకు ఫాలోవర్స్ ఉంటారు. మీ డ్రెస్ స్టైల్‌కి గానీ, మీ గ్లామర్ అసలు మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి? గ్లామర్ అంటూ ఏం లేదండి. అట్లా ఏం లేదు సీక్రెట్. నేను పర్టిక్యులర్‌గా ఏది ఫాలో కాను. కాకపోతే నాకు ఫ్రూట్ జ్యూసెస్ అంటే చిన్నప్పటి నుంచి అయినా ఇష్టము. ఫ్రూట్ జ్యూసెస్ అట్లా. పర్టిక్యులర్‌గా అయితే నేను అసలేమి మెయింటైన్ అట్లేమి పర్టిక్యులర్‌గా ఏమి చెయ్యను. డ్రెస్సింగ్ స్టైల్ ఏమో మా మదర్‌ది బొటిక్ 20+ ఇయర్స్ నుంచి. అంటే ఇప్పుడు లేడీగా మీ లైఫ్ మీరు లీడ్ చేసుకున్నారు. మ్యారేజ్ అయింది. ఒక ఇంటికి కోడలుగా వచ్చారు. అటు మీ హస్బెండ్‌తో గానివ్వండి, ఇటు మీ ఫ్యామిలీతో మర్చిపోలేని ఒక స్వీట్ మెమరీ ఏదైనా ఉందా? అంటే మీ హస్బెండ్ ఎలా ఉంటారు? మీతో ఫన్నీగా ఉంటారా? ఎలా ఉంటారు? మా హస్బెండ్ సైలెంట్ ఉంటారండి. జోక్స్ చేసే టైంలో మటుకు చాలా మంచిగా జోక్స్ చేస్తారు అందరితోటి. కానీ ఎక్కువ మటుకు అంటే కామ్ గోయింగ్ ఉంటారు. జోక్స్ మటుకు చాలా వేసినప్పుడు మటుకు గట్టిగా జోక్స్ వేస్తారు. ఒక మనిషిలో మనకి కొన్ని క్వాలిటీస్ నచ్చుతాయి. అంటే పర్టిక్యులర్‌గా ఒక మనిషి గుర్తు రాగానే వాళ్ళ క్వాలిటీ గుర్తొస్తది. సో, మీ హస్బెండ్ అనగానే మీకు గుర్తొచ్చే ది బెస్ట్ క్వాలిటీ ఏంటసలు? ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మా హస్బెండ్ నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. అండ్ తను ఎప్పుడైనా కానీ అంటే ఏదో నేను చెప్పిన అన్నదానికి అపోజ్ చేసినట్టు ఏదో అట్లా అని కాదు. అంటే అపోజ్ చేయలేదని నేను అంటలేను. ఒక మంచి భావనతోటి ఉంటారు ఎప్పుడైనా కానీ. హర్ట్ చేయాలని ఎప్పుడు పర్పస్ఫుల్గా ఎప్పుడు కూడా హర్ట్ చేయరు. అది నాకు బాగా నచ్చుతుంది. అంటే దేనికైనా కానీ ఓవర్ క్వశ్చనింగ్ ఆర్ హర్ట్ చేయడం అనేది ఉండదు. అది నాకు చాలా నచ్చుతుంది. అంటే మీ ఫ్యామిలీ అంటే మీరు, మీ తోటికోడలు బావగారు, మీ ఆడబిడ్డ అందరూ ఉంటారు కదా! ఒక స్వీట్ ఫ్యామిలీ. వీళ్ళందరితో బాండింగ్ ఎలా ఉంటది? అంటే ఈ రోజుల్లో కాదు చాలామంది అనడం ఆ ఇంటి ఆడపిల్ల మన ఇంటికి కోడలవుతుంది గానీ మన బిడ్డ కాదు అంటారు. సో, అందరూ చెప్పడానికి అలా ఉంటుంది. బట్ మీ అత్తగారిది మీ కాంబినేషన్ చూస్తే డెడ్లీ కాంబినేషన్ అత్త కోడళ్ళది. అందరికి అదొక హాట్ టాపిక్. అత్త కోడళ్ళా వీళ్ళు తల్లి బిడ్డలా అని చెప్పేసి ఒక క్వెషన్ మార్క్ ఉంటది. అటు మీ ఆడబిడ్డ, మీ అత్తమ్మ, మీ మామగారితో ఎలా ఉంటది బాండింగ్ మీకు? నేను మ్యారేజ్ అయినాక మా అత్తమ్మ వాళ్ళతోటే ఉంటామండి మేము. నార్మల్‌గా యూఎస్‌లో అందరూ అట్లా కలిసి ఉండరు చాలా మటుకు. కానీ నేను, మా హస్బెండ్, మా అత్తమ్మ, మామయ్యతోటి ఉంటాము. సో, ఇంట్లో నలుగురము. ఆ తర్వాత మా పాప, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గూడా ఉండేవాళ్ళు. ఒక 1 ఇయర్ అట్లా 2 ఇయర్స్ అక్కడున్నారు. అంత మటుకు మంచిగా బాండింగ్ బాగుండేది. అంటే ఇప్పుడు అనుకోకుండా రాజకీయాల్లోకొచ్చారు. అసలు ఇది మీరు ఊహించనిది. మీరంటూ ఒక యూఎస్‌లో మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మీ అత్తగారి మాట మీద మీరిక్కడికి రావడం జరిగింది. అనుకోకుండా వచ్చారు. మీరు మీ పర్సనల్ పనుల మీద మొన్న యూఎస్ వెళ్ళడం జరిగింది. చాలామంది అసెంబ్లీ రాలేదనడం గానివ్వండి. అసలు ఇక పొలిటికల్‌గా మీకు ఎలా ఉండబోతుంది? ఏమన్నా గోల్ అనేది ఉందా? ఎమ్మెల్యేగా ఉంటారా? ఇంకా ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నేను ఇప్పుడు కేవలం ఈ 5 ఏళ్ల గురించి ఆలోచిస్తున్నా అండి. నేను ఒకసారి మాటిచ్చి కమిట్మెంట్ నేను ఇచ్చిన గాబట్టే నేను ఒక మా అత్తమ్మ ఇచ్చిన మాటని నాకెందుకని నేను కొట్టి పడేయలేదు. అది అంతే ఇదిగా నేను గూడా ఆహ్, మా అత్తమ్మ మాట నిలబెట్టడానికి వచ్చినా అని ఏదో ఊరికనే రావడం గాదు. జనాలతోటి అంతే మంచిగా కనెక్ట్ అయినా, వాళ్ళకి సర్వీస్ జేయడము, వాళ్ళతోటి ఉండడము నేను అదృష్టంగానే భావిస్తున్నా. యూఎస్‌కెళ్ళినా అంటే నేను వచ్చిన పరిస్థితులు అందరికీ తెలిసినవే. అనుకోకుండా వచ్చిన. అప్పటికప్పుడు రావడం జరిగింది గాబట్టి అక్కడ సర్ది పెట్టుకోవాల్సినవి ఉంటాయి. అన్నీ గూడా సెటిల్ చేసుకోవాల్సినవి. సో, యూఎస్‌కెళ్ళినా. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అన్నీ గూడా ఉన్నాయి గదా! దానికన్నా ముందు ఎళ్లి రావాలని జెప్పి ఎళ్ళినా. బట్ నేను ఇక్కడనే ఉంటున్నా గదా! చాలా మందికి ఒక క్వెషన్ మార్క్ ఉండిపోయేది. అంటే మీరు యూఎస్ నుంచి వచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు. ప్రజలకు అందుబాటులో ఉండరేమో. అంటే గెలిస్తే ఎలా అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా చాలా విమర్శలు చేసినాయి మీ మీద. ఇప్పుడు దానికి మీ సమాధానం? ప్రజలని అడగమనండి వచ్చి ఒకసారి మా కాన్స్టిట్యున్సీలో. నేను యూఎస్‌కెళ్ళిన ఒక్క టైం తప్ప నేను ఎక్కువ ఇక్కడనే చాలా మటుకు ఇక్కడనే ఉంటా. హైదరాబాద్ తక్కువ. ఇక్కడనే ఎక్కువ ఉంటున్నా. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒక డబ్బు ఇస్తే వచ్చేటువంటిది కాదు. లేకపోతే ఇంకోటి కాదు. ఈ ఫాలోయింగ్ కానివ్వండి, ఇదంతా అసలు ఎలా సాధ్యమైంది అసలు మీకు? ఇంత తక్కువ టైంలో అంటే మీరు రాజకీయంగా అనుకోని దిగిన వాళ్ళు కాదు. అంటే సడన్‌గా మీ అత్తగారి ప్లేస్‌లో రాని పక్షంలో మీరు కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయాల్లో దిగారు. సో, తక్కువ టైంలో ఇంతమంది ప్రజల అభిమానాలు కానివ్వండి, ఫాలోయింగ్ కానివ్వండి, యూత్‌కి అట్రాక్ట్ అవ్వడం ఇదంతా అసలు ఎట్లా సాధ్యమైంది మీకు?
అది నేను కాదు. మీరెవరినైనా ప్రజల్ని అడగండి. ఎందుకంటే నేను ఆ కోణంలో ఎప్పుడు ఆలోచించలేదు. కాబట్టి నాకు గూడా తెలియదు. అంటే అనుకోకుండా వచ్చారు. మీరుండే విధానాన్ని బట్టి అలా అయ్యారంటారా? నేను ఎట్లున్నానో నేను అంతే ఉన్నా. అంతేగాని ఏదో నేను ఇట్లుండాలి, అట్లుండాలి అని అనుకోని నేనెప్పుడు గూడా ఉండలేదు. వెళ్ళిన తర్వాత నాకు వాళ్ళతోటి ఎట్లా అనిపించిందో, ఏం మాట్లాడాలనిపించిందో అది మనసు విప్పి వాళ్ళతోటి మాట్లాడినా వాళ్ళు గూడా అర్థం చేసుకున్నారు. అట్లా జరిగింది. మీరున్న కాన్స్టిట్యున్సీలో తండాలెక్కువ. అక్కడ ఎడ్యుకేషనల్ పీపుల్ అనేది అంతకుముందు గతంలో తక్కువ. ఇప్పుడు అందరూ కూడా డెవలప్ అవుతున్నారు, బయటకొస్తున్నారు. కానీ ఇప్పటికీ మహిళల మీద కొన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కొంచెం ఇబ్బంది పడుతున్నారు కొన్ని చోట్ల. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకి మీరేమన్నా చెప్దాం అనుకుంటున్నారా? మహిళలకి నేను చెప్పదలుచుకుంది ఒక్కటే. ముఖ్యంగా మీరు తండేల గురించి అడిగిండ్రు కాబట్టి తండేల గురించి మాత్రమే చెప్తా. వేరేవి చాలా చెప్పిన ఇంతకుముందే. తండలలో ముఖ్యంగా పిల్లల్ని స్కూల్ డ్రాప్ అవుట్ చేస్తున్నారు. అంటే 6th, 7th, 8th స్టాండర్డ్స్‌లలోనే ఎక్కువ మటుకు డ్రాప్ అవుట్ చేస్తున్నారు. అట్లా చేయకుండా వాళ్ళని గనుక చదివిపిస్తే వాళ్ళు ఎంతో తెలివిగల వాళ్ళు ఉంటారు పిల్లలు. కాకపోతే మనం ఇంట్లో చెప్పేదాన్ని బట్టి వాళ్ళు మోల్డ్ అవుతారు. వాళ్ళని చదివిపిస్తే రేపు వాళ్ళే మిమ్మల్ని చూసుకునే అంత మంచి పొజిషన్‌లోకి వాళ్ళు వెళ్తారు కాబట్టి పిల్లల్ని హైయర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళని చేపియాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ నియోజకవర్గ ప్రజల కోసం అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు? నేను మా నియోజకవర్గం ప్రజలకి ఎప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఒక మహిళా ఎమ్మెల్యేగా నేను ఉన్నా కానీ తప్పకుండా అందరినీ సపోర్ట్ చేస్తా. మన కాన్స్టిట్యున్సీలో మీరు నిర్మోహమాటంగా ఎప్పుడైనా వచ్చి మీ సమస్యను నాకు చెప్పుకోవచ్చు. అండ్ మహిళలు ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకేమైనా కొత్త సంక్షేమాలతో ఇంకేమైనా చిన్న స్మాల్ బిజినెస్లు ఇట్లాంటివి వాటన్నిటికీ కూడా ఏమైనా చేయగలిగేది ఉంటే నేను తప్పకుండా చేస్తాను.